అవసరము లేదు అని ఆమె చెప్పి మరలా నాకు ఫోన్ చేసి ఆమె అనుభవాలని చెప్పుతూ ఏడుస్తూ ఎక్కెక్కి ఏడుస్తూ దేవునితో ఉన్న అనుభవము రుచిని ఆమె చెప్పుతూ ఏడుస్తూ చెబుతున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా అటువంటి భక్తులు ఇప్పుడు ఉంటే సాతాను భూమి మీద వాడి సైన్యం ఎందుకు ఏర్పాటు చేస్తాడు? ఈ రోజులో పాపం ఇంత అధికం అవుతూ ఉందంటే క్రైస్తవులుగా ఉన్న మనము సాతానికి చోటు ఇస్తున్నాం. నిజంగా క్రైస్తవులు అన్న వారు రోజుకు ఒక 6 గంటలు 7 గంటలు 10 గంటలు ప్రార్థన కలిగిన జీవితాన్ని అనుభవాన్ని కలిగి ఉంటే కుటుంబంలో ఎందుకు సమస్యలు వస్తాయి, ఎందుకు ఆర్థికమైన ఇబ్బందులు వస్తాయి, ఎందుకు కుటుంబాలలో నిత్యమ శోధనలు కలుగుతూ ఉంటాయి? కుటుంబ ప్రార్థనలు లేవు, ఈ కుటుంబాలలో బిడ్డల కోసం ప్రార్థనలు లేవు, ఎక్కడ చూసినా ప్రార్థన చల్లార్చబడ్డది. కాబట్టి సాతాను భూమి మీద ఏలుబాటు చేస్తూ ప్రతి ఒక్క మనిషిని ఎలా అంటే ఒక మృగము రూపంలోనికి మార్చేస్తున్నాడు. చూడండి, మనుషులు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఒకరికొకరు చంపుకుంటున్నారు, బిడ్డలు చంపుతున్నారు, తల్లులు చంపుతున్నారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని స్థితిలోకి మార్చబడుతున్నారంటే సాతాను వశంలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుడు జ్ఞానం లేదు, ప్రార్థన లేదు కాబట్టి దేవుడు జ్ఞానం లేదు. ప్రార్థన లేదు కాబట్టి, ప్రార్థన ఉంటే దేవుడు జ్ఞానము చేత ఉంటాము, వివేచన కలిగి ఉంటాము, భక్తిలో ఉండడమే సాతాన్ని ఎదిరించే శక్తిని కలిగిన వారుగా ఉంటాం. కానీ అలా ఉండలేకపోతున్నాం. సాతాను చూసి ఒక్కటే గురి చేశాడు, ఏంటి? మొబైల్. అది లేకుండా బతకలేకపోతున్నారు, చనిపోయేటట్టున్నారు మొబైల్ లేకపోతే. కానీ ప్రార్థన లేకపోతే ఉండకపోతున్నారు. కాబట్టి దయచేసి ఇదొక్కటి ఆలోచించండి. మీరు ఖచ్చితంగా పాపాన్ని జయిస్తారు, కంపల్సరీ జయిస్తారు. ఆ శక్తి మీ అందరిలో ఉంది. ఆ శక్తి బయటకు రావాలంటే మోకాలు వేసి ప్రార్థన చేయి. రోజుకు సమయం దొరికిందంటే సమయం మొబైల్కి ఇవ్వకు, చుట్టుపక్కలకి ఇవ్వకు. ఇప్పుడు మా కుటుంబాలు, మేము ఉంటున్న ఖమ్మంలో మూడే కుటుంబాలు ఉంటాయి. మేము ఉండే ప్లేస్లో చాలా అడవిలాగా ఉంటుంది, చాలా పొలాల మధ్యలో ఎక్కడో కట్టాం. మా స్థలానికి రావాలంటే జనం భయపడిపోతారు. ఇదేంటి అమ్మగారిల్లు, ఒక్కళ్ళు ఎలా ఉంటున్నారు? 3 ఇళ్ళే ఉంటాయండి, అసలు ఎలా ఉండగలుగుతున్నారు? ఎక్కడో అడవిలో చాలా దూరంలో ఈ 3 ఇళ్ళు తప్ప ఇంకా అక్కడ ఏముండవు, ఎలా ఉంటారని అడుగుతానన్న. మేమంటామో మనుషులతో మాకేంటి, యేసయ్య మాతో ఉన్నాడు, మాకు మనుషులతో అవసరం లేదు. సమయం దొరికితే ప్రభుత్వం గడుపుతాం, అంతకు మించి మనుషులతో అస్సలు కూడా సంబంధం కలిగి ఉండవు. మనిషితో మాట్లాడి, మనిషితో స్నేహం పెంచుకొని, మనిషితో ఎక్కువగా నువ్వు గడిపితే అది నీకు శ్రమగా మార్చబడి నీ జీవితంలో దేవుడికి చోటు లేకుండా అవుతూ ఉంటుంది. కాబట్టి